నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మెగా డీఎస్సీలో చోటు చేసుకుంటున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో యువత విద్యార్థులు మెడలో నల్ల కండువాలు ధరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, వైసీపీ రాష్ట్ర జిల్లా నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో హాజరై నిరసన తెలియజేశారు. మెగా డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీల్లో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే దిశగా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలంటూ నిరసన తెలిపారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకున్న నీచమైన చరిత్ర ఈ ప్రభుత్వానిదన్నారు. తక్షణమే నారా లోకేష్ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారికి ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ప్రధానంగా మెగా డిఎస్సి అనే పేరు చెప్పి మొట్టమొదటి సంతకం, అదేవిధంగా ఒక డాక్టర్ కావాలన్నా కూడా కొన్ని విద్యార్హతలు ఉండాలా, కానీ వెబ్సైట్ లో పెట్టారో ఆ వెబ్సైట్ ని కూడా మార్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మొట్టమొదటిగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సీ మీద పెడతా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ఒక కొత్త పెన్ను, ఒక కొత్త పేపరు తీసుకొని ఆ రోజు ఆయన సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే మరలా వీరే కోర్టుకే ఇచ్చి ఆ డిఎస్సీని అమలు చేయకుండా 1 సంవత్సరం కాలయాపన చేసిన తర్వాత ఆ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రోజు నుంచి రిక్రూట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి అడుగులో కూడా అక్రమాలు, అన్యాయాలు, ఆక్రోధన ఈరోజు ప్రజలందరిలో కూడా కనపడతా ఉంది. మొట్టమొదటి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే 2 దొంగ జీవోలు కూడా తీసుకొని వచ్చినారు. మీ అనుయాయులకి టీచర్ పోస్టులు కట్టపెట్టాలన్న ఆలోచనతో మీరు అక్రమాలకి ఆ రోజు నుంచే కూడా మీ ప్రారంభం కూడా జరిగింది. ఎలాంటి డిఎస్సీ లేకుండా, ఎలాంటి టెట్ లేకుండా, బిఎడ్ లేకుండా, డిఎడ్ లేకుండా, ఏ అర్హత పరీక్షలు కూడా లేకుండా మీరు వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 2 జీవోలని మీరు అక్రమంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజే ప్రారంభమైంది. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్లో తప్పులు, క్వశ్చన్ పేపర్లో లీకేజీలు కానీ, ఆ తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి నార్మలైజేషన్ ప్రాసెస్ కానీ, దానివల్ల దగాపడ్డ అనేక మంది ఉన్నారు. వీటన్నింటితో పాటు చివరిగా స్పోర్ట్స్ కోటా మీద కూడా 384 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో మీరు చేసినటువంటి అన్యాయం కానీ వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. జూన్ 4వ తారీఖున మీరు వెబ్సైట్లో స్పోర్ట్స్ కోటా కింద ఎవరెవరైతే అభ్యర్థులకు మీరు ఉద్యోగాలు ఇచ్చినారో ఆ డేటానంతా కూడా మీరు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన తర్వాత దాంట్లో ఆ 384 మందికి సంబంధించిన డేటానంతా కూడా డౌన్లోడ్ చేసి ప్రతి దాంట్లో కూడా ఉన్నటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి అన్యాయాలని, మీరు ఏ విధంగా అయితే అన్యాయంగా మీ అనుయాయులకి అది ఏ రూపంగానైనా కూడా అమ్ముకోవడమా, లేకుంటే మీ మనుషులు కావడమా, వారికి ఇచ్చుకోవడానికి మీరు తీసుకొచ్చినటువంటి అన్యాయాలని సాక్ష్యాలతో సహా, సర్టిఫికేట్స్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మీకు ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజుటికి కూడా, ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా ఈ రోజుటికి కూడా మీరు కనీసం స్పందించి లోకేష్ గారు రాజీనామా చేయడం కానీ, లేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయడం కానీ మీరు చేయలేకపోతా ఉన్నారంటే మీరు తప్పు చేసిన వారు కాదా అని మీకు అర్థం కావట్లేదని అడుగుతా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వోక్స్ వ్యాగన్లో తప్పు జరిగిందన్నప్పుడు ఆయన సిబిఐకి కాల్ఫర్ చేసినారు. అదేవిధంగా పరిటాల రవి గారి హత్య కేసు జరిగినప్పుడు కూడా ఆయన సిబిఐ ఎంక్వైరీని కాల్ఫర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాలలో ఏదైనా గవర్నమెంట్లో తప్పు జరిగిందనిపించినప్పుడు సిబిఐని కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. నెల్లూరులో కోర్టులో కొన్ని పేపర్లు మిస్ అయినాయని చెప్పి ఒక మంత్రి మీద ఆరోపణ చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని కాల్ఫర్ చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ అందించిన క్రమంలో ఈరోజు 3,30,000 మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతూ ఉంటే, మీరు తప్పులు చేసినారని సాక్ష్యాలతో సహా చూపిస్తూ ఉంటే కూడా మీ ఈ రోజుకి కూడా సిబిఐ ఎంక్వైరీ వేయకుండా, సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి వైఎస్ఆర్సీపీని దీన్ని తప్పించుకున్న దానికి మీరు చేస్తున్నటువంటి
వక్ర భాషని మీరు ఈరోజు సమర్థించకుండా మా మీద సిబిఐ ఎంక్వైరీ పడట్లేదు అని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే సిబిఐ ఎంక్వైరీ పడకపోవడం మీరు సంతోషంగా భావిస్తూ ఉన్నారా? సిబిఐ ఎంక్వైరీ పడితే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు తప్పు చేయని క్రమంలో సిబిఐ ఎంక్వైరీ కనుక పడితే మీకు ఏ విధమైనటువంటి నష్టం ఉంటుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు పడుతున్నటువంటి అగచాట్లు కానీ, మీరు మేనేజ్ చేస్తున్నటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి విధానం కానీ చూస్తూ ఉంటే ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీని తప్పించుకుంటా ఉన్నారు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే భయపడతా ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు తప్పులు చేసినారు, మోసం చేసినారు, ఈ ప్రజల గొంతు కోసినారు కాబట్టి మీరు భయపడతా ఉన్నారు. తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నది మా డిమాండ్. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత తప్పులు ఎక్కడ జరిగినాయో వారిని శిక్షించాలా అన్నది. అదేవిధంగా నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఒక్క నిరుద్యోగికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి వారి తరపున కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కానీ, వీటన్నింటి దృష్ట్యా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈ 4-5 రోజుల నిరాహార దీక్షలు అయిన తర్వాత, రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా మీలో గనక చలనం లేకపోతే భవిష్యత్తు కార్యాచరణని మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన మేరకు మేము తప్పకుండా కూడా ఆ కార్యక్రమాలను చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పిల్లు వేయడం జరిగింది, నేనే వేయడం కూడా జరిగింది. గౌరవ కోర్టు చెప్పింది ఏంటంటే, ఎవరైతే నష్టపోయినటువంటి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినారా అనే అంశాన్ని వారు అడగడం కూడా జరిగింది. ఈరోజు ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి 340 అంశాల దాకా కూడా కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. వారందరూ కూడా ఇదే ఇష్యూ మీద వెళ్ళినారు అనే అంశాన్ని మేము గౌరవ కోర్టుకు కూడా రాబోయే రోజుల్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. మరి రాలేనటువంటి మిగతా వారి కోసం, వారికి న్యాయం జరగడం కోసం వైఎస్ఆర్సీపీ కూడా వారి పక్షాన పిల్ వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నాను. జగదీష్ నాయక్, నేను కడప జిల్లా నుంచి వచ్చాను. మొన్నటి జరిగి కూటమి ప్రభుత్వం తొలి సంతకం పెట్టిన ఏపీ డిఎస్సి 2025లో నేను పరీక్ష రాసి తగిన అర్హత సాధించి కాల్ లెటర్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యి ఫైనల్ లిస్టులో పేరు రావడం జరగలేదు. ఎందుకని నేను పదే కమిషనర్ ఆఫీస్కి, సెక్రటరేట్కి పదే తిరగడం జరిగింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. మా కమ్యూనిటీ చెందినది ఎస్టీ ఉర్దూ మీడియంలో ఎస్టీ కమ్యూనిటీలో కడప జిల్లాకు సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఆ 4 పోస్టులలో 3కి కాల్ లెటర్ వెరిఫికేషన్ పిలిచారు. దాంట్లో నేను 3వ వ్యక్తి ఉన్నప్పటికీ నాకు పోస్టు రాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే, నీకంటే ముందు 2 పోస్టులు ఉన్నాయి, జనరల్లో 2 పోస్టులు ఇచ్చాము, మిగతా లేడీస్ ఎవరు లేరు, దానికి ఇవ్వడానికి అర్హత లేదని చెప్పారు. కానీ గతంలో ఏపీపీఎస్సీ జీవోలు, క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ జీవోలు ఎలాగైతే ఇచ్చాయో ఆ విధంగానే అన్ని జీవోలు మనం చూపించడం జరిగింది. మేము అర్హత ఉన్నప్పటికీ మాకు న్యాయం చేయలేదు. మేము పదే చూపించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. తగినంత త్వరగా మాకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్కి కోరుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.